మొదట చేసినటువంటి ప్రార్థనలు అయితే సౌలు తరిమాడు, శత్రువులు తరిమారు, మనుషులు తరిమారు, మృంగాలను చూశారు, కన్నీళ్ళు వచ్చాయి. దేవుని యొద్ద కన్నీళ్ళు తుడు అని ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన కన్నీళ్లను తుడిచే దేవుడు. రెండవసారి కన్నీళ్లు గారుస్తున్నాడు. ఇది ఎవరు కూడా తెచ్చిన కన్నీరు కాదు, ఇది తనకు తానే తెచ్చుకున్నటువంటి కన్నీళ్ళు. ప్రియ సంగమా, ఈరోజు శత్రువును దేవుడు బంధిస్తుంటే కొంతమంది తమకు తామే కన్నీళ్ళని ఇంట్లోనికి తెచ్చుకుంటున్నారు. తమకు తామే కన్నీళ్ళని తెచ్చుకుంటున్నారు. అది ఎవరి ప్రలోభము చేత కాదు, ఎవరి ప్రేరణ చేత కాదు, ఎవరి బలవంతము చేత కాదు. ఎలా వస్తున్నాయి కన్నీళ్ళు అంటే, ఇదిగో నీవు చేసినటువంటి అపరాధము చేతనే కన్నీళ్ళు నీ ఇంటిలోనికి వస్తున్నాయి. ఏడుస్తున్నావు, దుఃఖపడుతున్నావు, సమాధానం లేకుండా పోతుంది.